నడుము నొప్పికి మెడ నొప్పికి సంబంధం ఉందా? సో చాలామంది ఈ కన్ఫ్యూజన్తో ఉంటారు. నడుము నొప్పితో మొదలయ్యి నాకు మెడ దాకా వచ్చేసిందండి నొప్పి అని చాలామంది చెప్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే రెండింటికి డైరెక్ట్గా సంబంధం ఉంటుందండి. ఇండైరెక్ట్గా ఉండొచ్చు, అది నేను చెప్తాను. డైరెక్ట్గా ఎందుకు సంబంధం ఉండదంటే నడుము భాగము మెడ భాగము రెండు వేరే వేరే భాగాలు. సో దానికి వేరే వేరే ఇబ్బందులు ఉంటాయి. మీకు నడుము దగ్గర ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక అది కాలు లాగుతున్నట్టు కానీ కాలు తిమ్మెలు కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నరం ఒత్తిడికి గురవుతుంది కాబట్టి. సేమ్ అలానే మెడలో కూడా డిస్క్ ఒత్తిడికి గురవడం వల్ల చేతులకి సంబంధం ఉంటుంది. కానీ ఈ నడుము రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే కనుక మెడకి డైరెక్ట్గా సంబంధం ఉండదు. కానీ ఇండైరెక్ట్గా ఎలా అంటే దీనివల్ల పోస్చర్ అనేది ఇబ్బంది అవుతూ ఉంటుందండి. జనరల్గా ఏంటంటే మనం పడుకునే విధానం కానీ కూర్చునే విధానంలో కానీ మార్పులు వస్తూ ఉంటాయి. మనం పని చేసే విధానంలో మార్పులు వస్తూ ఉంటాయి. నడిచే నడకలో మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి నడుము దగ్గర నుంచి మెడ దగ్గర వెళ్ళే కండరాలు అనేవి ఎఫెక్ట్ అవుతాయి. అది స్ట్రెయిన్ అవ్వడం వల్ల సో కొన్ని మజిల్స్ రిలేటెడ్గా అంటే కండరాల రిలేటెడ్గా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. సో దానికి ఇండైరెక్ట్గా కనెక్షన్ అవ్వచ్చు కానీ డైరెక్ట్ కనెక్షన్ అయితే ఎక్కడగా ఉండదు. నడుము నొప్పి వచ్చిందని మెడ నొప్పి రావాలని లేదు, మెడ నొప్పి వచ్చిందని నడుము నొప్పి రావాలని లేదు. సో మీకు కనుక ఈ ఇబ్బంది ఉంటే కనుక ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి క్లారిటీ తీసుకుంటే మీకు ఎటువంటి డౌట్ లేకుండా మంచిగా రైట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.